కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలకు ముందిచ్చినటువంటి ఈ సూపర్ 6 హామీల్లో 2 పథకాలకు మరో 30 రోజుల్లో మోక్షం లభించనుందా? అదేవిధంగా మరో కీలక కార్యక్రమానికి కూడా ఆయన ఈ నెలలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. దీంతో జనాల చేతుల్లోకి దండిగానే సొమ్ములు రానున్నాయని కూటమి పార్టీల నాయకులు చెబుతున్నారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో రంగం కూడా రెడీ అయిందని తెలుస్తోంది. ఈ కార్యక్రమాల అమలుతో ప్రజల మోముల్లో చిరునవ్వులు కనిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే అందులో ఒకటి అన్నదాత సుఖీభవ. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి సూపర్ 6లో ఇది కీలకం. రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా 20,000 చొప్పున ఇచ్చే ఈ పథకానికి ఈ నెల 20తో నమోదు కార్యక్రమం పూర్తవుతుంది. ఇప్పటికే అర్హులైన రైతుల నుంచి అప్లికేషన్స్ తీసుకొని వాటిని అప్లోడ్ చేయాలని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్స్ను పరుగులు పెట్టిస్తోంది. దీంతో ఇప్పటికే చాలా వరకు జిల్లాల్లో ఈ నమోదు కార్యక్రమం వాయు వేగంతో సాగుతోంది. ఈ నెల 20 నాటికి జాబితాలు రెడీ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తే ఆ వెంటనే లబ్ధిదారులను ఎంపిక చేసి పథకాన్ని అందించనున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు. ఇది ఎన్నికల హామీ కాకపోయినప్పటికీ ఎస్సీ సామాజిక వర్గాలకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు. దీని కింద ఎస్సీలుగా ఉన్నవారు, చేతి వృత్తుల వారు, వ్యాపారాలు చేసుకునేటువంటి వారు దరఖాస్తు చేసుకుంటే వీరికి గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు నిధులు రుణంగా ఇస్తారు. ఇందులో 50% సబ్సిడీ రూపంలో ప్రభుత్వమే భరిస్తుందట. దీనికి కూడా ఈ నెల 20తోనే లాస్ట్ డేట్. అనంతరం జిల్లాలో ఎంపిక చేసిన వారికి నిధులు అందుతాయి. నెక్స్ట్ వచ్చేసి తల్లికి వందనం. ఈ పథకాన్ని జూన్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం మనకు తెలిసిందే కదా. స్కూల్కు వెళ్లే ప్రతి బిడ్డకు 15,000 రూపాయల చొప్పున ఇచ్చేటువంటి ఈ పథకానికి ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ 6లో కీలక పాత్ర ఉంది. దీంతో మహిళల ఓటు బ్యాంకు పూర్తిగా కూటమికే పడిందన్న చర్చ కూడా నడిచింది. తాజాగా దీనికి సంబంధించిన అర్హుల జాబితాను కూడా ఈ నెల 20కే పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత వీరిలో పూర్తి స్థాయి అర్హులను ఎంపిక చేసి వారికి జూన్ తొలి వారంలోనే నిధులు బ్యాంకుల్లో వేయనున్నారట.